మంచు మోహన్ బాబు నిర్మాణంలో ఆయన పెద్ద కొడుకు విష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ మూవీలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ ఇతర పాత్రలు పోషించారు. ఏప్రిల్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్లో భాగంగా తాజాగా విష్ణు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్కు రెడీ అవుతోంది. సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ 25న భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రుద్ర అనే పాత్రలో డార్లింగ్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన అతని లుక్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక విష్ణు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా ప్రభాస్ గురించి చెబుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో లేటెస్ట్గా ప్రభాస్పై విష్ణు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కన్నప్ప మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాల్లో బాడీ డబుల్ కల్చర్ గురించి మాట్లాడాడు. యాక్షన్ సీన్స్లో ఖచ్చితంగా బాడీ డబుల్ ఉపయోగించాలని, దాంట్లో తప్పేమీ లేదని అన్నాడు. ఇటీవల కాలంలో చాలా మంది హీరోలు క్లోజప్ షాట్స్ వరకే నటిస్తున్నారనే విషయం ప్రశ్నించగా ఆ సంగతి తనకు తెలియదని చెప్పాడు. ప్రభాస్ నాలో సగం ఉన్నాడు. మేం షూటింగ్ చేసేటప్పుడు చాలా తగ్గిపోయి ఉన్నాడు. నీ బాడీ ముందు నేను స్లీవ్లెస్ వేసుకోను, నువ్వు మరీ ఎక్కువ పెంచేశావు, అంత బాడీని ఇప్పుడు నేను పెట్టుకోలేను అని నాతో అన్నాడని విష్ణు తెలిపాడు. ఒక్కొక్కరికి బాడీ ఒక్కోలా ఉంటుందని, నటన చూసి జనాలు యాక్సెప్ట్ చేస్తారు కానీ బాడీ ఉంది కదా అని సూపర్ స్టార్స్ని చేయరని అన్నాడు. ప్రభాస్ ఈ సినిమాలో నటించినందుకు రూపాయి కూడా తీసుకోలేదు. డబ్బులిస్తానని అంటే నాన్నకి ఫోన్ చేసి విష్ణుని చంపేస్తానని అన్నాడు. మోహన్ లాల్ కూడా ఏమీ తీసుకోకుండానే సినిమాలో నటించాడు. న్యూజిలాండ్లో 5-6 రోజుల షూటింగ్ ఉంటుందని చెబితే ఒక్క మాట కూడా అడగకుండా ఓకే అన్నాడు. వెంటనే ఆయన కాళ్ళు పట్టుకుని థ్యాంక్స్ చెప్పాను. మోహన్ లాల్ లాంటి మహానటుడి ముందు నిలబడి యాక్ట్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది. మా నాన్నతో పాటుగా నాగార్జున, బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు లాంటి లెజెండరీ యాక్టర్స్తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా అని విష్ణు అన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.